సముద్రం అడుగున ఉండే చీకటి ప్రపంచం నుండి అంతుచిక్కని అంతరిక్షం వరకు మనకు తెలియని ఎన్నో భయంకరమైన నిజాలు ఈ సృష్టిలో దాగి ఉన్నాయి. చనిపోయిన చీమలను జాంబీలాగా మార్చేసే ఒక ఫంగస్ గురించి, అసలు నిద్రే రాకుండా చంపేసే ఒక వింత జబ్బు గురించి మీరెప్పుడైనా విన్నారా? ఈరోజు నేను చెప్పబోయే 50 కొత్త ఫ్యాక్ట్స్ మీ ఆలోచన విధానాన్నే మార్చేస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. ప్రపంచంలో ఎవరికి అర్థం కాని ఒక పుస్తకం ఉంది. 600 ఏళ్ల క్రితం రాసిన ఈ పుస్తకంలో ఉన్న భాష ఏంటో, అందులో ఉన్న వింత మొక్కల బొమ్మలు ఏంటో ప్రపంచంలో ఏ సైంటిస్టు, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా డీకోడ్ చేయలేకపోయాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. 2000 ఏళ్ల క్రితం గ్రీకులు వాడిన ఒక పురాతన కంప్యూటర్ సముద్రం అడుగున దొరికింది. గ్రహాలు, సూర్యగ్రహణాలు ఎప్పుడు వస్తాయో అది ఖచ్చితంగా లెక్కబెట్టేది. అంత టెక్నాలజీ అప్పట్లో ఎలా వచ్చిందో ఇప్పటికీ మిస్టరీనే. ఫ్యాక్ట్ నెంబర్ 3. సింధు లోయ నాగరికతకు చెందిన మొహెంజోదారో శిథిలాల్లో నాగసాకి మీద వేసిన ఆటం బాంబు కంటే ఎక్కువ రేడియేషన్ ఉన్న బూడిద దొరికింది. 4000 ఏళ్ల క్రితమే అణుయుద్ధం జరిగిందా? ఫ్యాక్ట్ నెంబర్ 4. పెరు దేశపు ఎడారిలో వేలాది కిలోమీటర్లు పొడవున గీసిన వింతైన జంతువుల బొమ్మలు ఉన్నాయి. వాటిని నేల మీద నుండి చూస్తే అర్థం కావు, కేవలం ఆకాశం నుండి విమానంలో వెళ్తేనే కనిపిస్తాయి. విమానాలు లేని ఆ కాలంలో వాటిని ఎవరి కోసం గీశారు? ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇంగ్లాండ్లోని స్టోన్ హెంజ్ రాళ్ళు ఎంత బరువు ఉంటాయో తెలుసా? ఒక్కొక్కటి 25 టన్నులు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ రాళ్ళ మధ్యలోకి వెళ్ళి శబ్దం చేస్తే అది ఒక పెద్ద MP ప్లేయర్ లాగా సౌండ్ని డబల్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. కెనడాలోని ఒక దీవిలో ఒక వింతైన గుంత ఉంది. అందులో వేల కోట్ల నిధి ఉందని 200 ఏళ్లుగా తవ్వుతూనే ఉన్నారు. కానీ ఎంత తవ్వినా దానంతటా అదే సముద్రపు నీళ్లతో నిండిపోతుంది. దాన్ని ఎవరు అంత టెక్నికల్గా డిజైన్ చేశారో ఎవరికి తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. 1872లో ఒక పడవ నడి సముద్రంలో దొరికింది. అందులో తినడానికి భోజనం ఉంది, విలువైన వస్తువులు ఉన్నాయి. కానీ అందులో ప్రయాణించిన మనుషులు మాత్రం గాల్లో కలిసిపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ప్లేటో అనే గ్రీకు తత్వవేత్త రాసిన ఒక అద్భుతమైన నగరం అట్లాంటిస్. అది రాత్రికి రాత్రే సముద్రంలో మునిగిపోయిందని అంటారు. అది ఒక కట్టుకథ అని అంటే కొందరు, సముద్రం అడుగున ఉన్న సిటీ ఆధారాలు అవేనని కొందరు అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈజిప్ట్ పిరమిడ్ల కంటే 7000 ఏళ్ల ముందే కట్టిన ఒక అద్భుతమైన టెంపుల్ టర్కీలో ఉంది. మనుషులు వ్యవసాయం చేయడం కూడా నేర్చుకోకముందే అంత పెద్ద రాతి కట్టడం ఎలా కట్టారు? ఫ్యాక్ట్ నెంబర్ 10. బల్గేరియాలో దొరికిన కొన్ని వందల ఏళ్ల నాటి అస్థిపంజరాల గుండెల్లో ఇనుపరాడ్లు గుచ్చి ఉన్నాయి. వాళ్ళు చనిపోయాక వాంపైర్స్ లాగా లేచి వస్తారని అప్పట్లో వాళ్ళకి అలా రాడ్లు గుచ్చేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 12. మన భూమి అడుగున 600 కిలోమీటర్ల లోతులో రింగ్వుడైట్ అనే ఒక నీలిరంగు రాయి ఉంది. ఆ రాళ్ళ మధ్యలో మన సముద్రాల కంటే 3 రెట్లు ఎక్కువ నీరు దాగి ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 12. అంటార్కిటికా మంచుకొండలో ఒక జలపాతం ఉంది. అందులో నుండి నీళ్లకు బదులుగా ఎర్రటి రక్తం లాంటి ద్రవం బయటకు వస్తుంది. అందులో ఉన్న ఐరన్ ఆక్సైడ్ వల్లే అలా ఎర్రగా వస్తుందని సైంటిస్టులు తేల్చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 13. తుర్క్మెనిస్తాన్ దేశంలో ఒక పెద్ద గుంత ఉంది. దాన్ని నరకానికి దారి అంటారు. అందులో 50 ఏళ్లుగా నాన్ స్టాప్గా మంటలు మండుతూనే ఉన్నాయి. గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఆ మంటలు ఎప్పటికీ ఆరవు. ఫ్యాక్ట్ నెంబర్ 14. రష్యా వాళ్ళు భూమి లోపలికి ఏకంగా 12 కిలోమీటర్ల లోతు గుంతను తవ్వారు. అయితే ఆ గుంత లోపల మైకులు పెట్టి వింటే లక్షలాది మంది నరకంలో కాలిపోతూ అరుస్తున్నట్లు భయంకరమైన శబ్దాలు వచ్చాయని ఒక రూమర్ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 15. భూమి మీద మనుషులకు అత్యంత దూరంగా ఉండే ప్రదేశం పాయింట్ నేమో. ఇది సముద్రం మధ్యలో ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకు దగ్గరలో ఉన్న మనుషులు ఎవరంటే స్పేస్ స్టేషన్లో ఉన్న ఆస్ట్రోనట్సే. అంత ఒంటరి ప్రదేశం అది. ఇక్కడే పాడైపోయిన శాటిలైట్లను పడేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 16. ఆఫ్రికాలో ఒక సరస్సు ఉంది. ఆ నీళ్ళలో ఏ జంతువు లేదా పక్షి పడినా సరే అది వెంటనే రాయిలాగా మారిపోతుంది. ఆ నీళ్ళలో ఉండే భయంకరమైన కెమికల్స్ వల్లే అలా జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 17. మాల్దీవుల సముద్ర తీరంలో రాత్రిపూట నీళ్లు బ్లూ కలర్ లైట్లలాగా మెరుస్తుంది. నీళ్ళలో ఉండే కొన్ని వింతైన బ్యాక్టీరియాలు తమ బాడీ నుండి కాంతిని రిలీజ్ చేయడం వల్లే ఆ మ్యాజిక్ జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 18. జపాన్ సముద్రం అడుగున ఇసుకలో ఎంతో అందమైన డిజైన్లు దొరికాయి. ఏలియన్స్ గీసాయేమో అనుకున్నారు. కానీ ఒక చిన్న పేపర్ ఫిష్ తన ఆడచేపను ఆకర్షించడానికి ఇసుకలో అలా గీస్తుందని తెలిసి సైంటిస్టులు షాక్ అయ్యారు. ఫ్యాక్ట్ నెంబర్ 19. మన భూమి మీద ఉన్న నార్త్ పోల్, సౌత్ పోల్ ఎప్పటికీ ఒకేలాగా ఉండవు. ప్రతి లక్షల ఏళ్లకు ఒకసారి అవి తారుమారు అవుతాయి. అంటే భవిష్యత్తులో మన కాంపస్లో నార్త్ వైపు చూపిస్తే అది సౌత్ అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 20. భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం మరియానా ట్రెంచ్. ఎవరెస్ట్ శిఖరాన్ని అందులోకి ముంచితే ఇంకా 2 కిలోమీటర్లు ఖాళీగా ఉంటుంది. అక్కడ లైట్ కూడా వెళ్ళని చీకట్లో అంతి చిక్కని రాక్షస జీవులు ఉన్నాయని నమ్ముతారు.
ఫ్యాక్ట్ నెంబర్ 21. ఇదొక భయంకరమైన బ్రెయిన్ ప్రాబ్లం. ఇది వస్తే తమ కన్నవాళ్ళు, భార్య పిల్లలు అందరూ నకిలీ వాళ్ళని, ఏలియన్స్ వాళ్ళ రూపంలో వచ్చారని అనుకుని సొంత వాళ్ళని చంపడానికి ట్రై చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 22. ఈ సిండ్రోమ్ వచ్చిన వాళ్లకు తమకు ముందున్న వస్తువులు, మనుషులు ఒక్కొక్కసారి కీటకాల కంటే చిన్నగా, మరికొన్నిసార్లు బిల్డింగుల కంటే పెద్దగా కనిపిస్తారు. వాళ్ళ మెదడు సైజులు కాలిక్యులేట్ చేయలేక అలా భ్రమపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 23. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన వ్యాధి ఇది. ఈ వ్యాధి వస్తే ఇక వాళ్ళకి జీవితంలో నిద్ర రాదు. కంటిన్యూస్గా నెలల తరబడి నిద్రపోకుండా ఉండి చివరికి పిచ్చి వాళ్ళై చనిపోతారు. దీనికి మందు లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 24. సగం నిద్రలో ఉన్నప్పుడు మన కళ్ళు తెరుచుకుంటాయి, కానీ బాడీ కదలదు. ఆ టైంలో మీ గుండెల మీద ఒక నల్లటి దెయ్యం కూర్చున్నట్లు, గొంతు పిసుకుతున్నట్లు అనిపిస్తుంది. ఇది దెయ్యం కాదు, మీ మెదడు చేసే ఒక చిన్న ట్రిక్ మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 25. కొన్ని వేల మంది ఒకే అబద్ధాన్ని నిజమని బలంగా నమ్ముతారు. ఉదాహరణకు పికాచు తోక చివర్లో బ్లాక్ కలర్ ఉంటుందని చాలామంది అనుకుంటారు, కానీ నిజానికి పికాచు తోకకి బ్లాక్ కలర్ ఉండదు. ఇలా మెదడు మనల్ని మోసం చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 26. మీ జేబులో ఫోన్ లేకపోయినా ఫోన్ మోగినట్లు లేదా వైబ్రేట్ అయినట్లు అనిపిస్తుంది కదా. ఇది మనందరికీ ఉండే ఒక సైకాలజీ ప్రాబ్లం. మెదడు ఎప్పుడు అలర్ట్గా ఉండటం వల్ల అలా ఫీల్ అవుతాం. ఫ్యాక్ట్ నెంబర్ 27. ఈ వ్యాధి ఉన్నవాళ్ళు మనుషుల ముఖాలను గుర్తుపట్టలేరు. వాళ్ళ సొంత ముఖాన్ని అద్దంలో చూసుకున్నా అది ఎవరిదో అని వాళ్ళకే తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 28. వీళ్ళ మెదడు చాలా వింతగా పనిచేస్తుంది. వీళ్ళు పాటలు వింటుంటే వాళ్ళకి కళ్ళ ముందు రంగులు కనిపిస్తాయి. పదాలు చదువుతుంటే నాలుక మీద రుచి తెలుస్తుంది. వినడానికి సూపర్ పవర్లో ఉంది కదూ. ఫ్యాక్ట్ నెంబర్ 29. ఎవరైనా వచ్చి నీకు చేతబడి చేశాను, రేపు ఉదయానికల్లా చనిపోతావు అని గట్టిగా భయపెడితే నిజంగానే మరుసటి రోజు హార్ట్అటాక్ వచ్చి చనిపోతారు. దీన్నే నోసిబో అంటారు. భయం వల్లే బాడీ పాయిజన్ని రిలీజ్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 30. మీరు నిద్రలేచి బ్రష్ చేసుకుని డ్యూటీకి రెడీ అవుతారు, కానీ సడన్గా మెలకువ వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది ఇదంతా కలే అని. ఇలా కలలోనే కనడం అనేది ఒక లూప్ లాగా పదే పదే జరిగితే పిచ్చెక్కుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 31. కార్డిసెప్స్ అనే ఒక ఫంగస్ ఉంది. అది చీమల బాడీలోకి వెళ్ళి వాళ్ళ మెదడును తన కంట్రోల్లోకి తీసుకుని జాంబీలాగా మార్చేస్తుంది. చివరికి ఆ చీమల తల చీల్చుకొని ఒక ఫంగస్ బయటకు వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 32. భూమి మీద అత్యంత మెండి జీవి ఇది. దీన్ని స్పేస్లో గాలి లేని చోట వదిలేసినా, మరుగుతున్న నీటిలో వేసినా, ఆటం బాంబు పేల్చినా ఇది చావదు. ఏళ్ల తరబడి అలాగే బ్రతికేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 33. సముద్రంలో ఉండే ఒక చిన్న రొయ్య తన చేతిలో ఒక బుడగను క్రియేట్ చేసి పేల్చుతుంది. ఆ బుడగ పేలినప్పుడు వచ్చే వేడి మన సూర్యుడి ఉపరితలం మీద ఉండే వేడితో సమానం. ఫ్యాక్ట్ నెంబర్ 34. ఆస్ట్రేలియాలో ఉండే ఈ పక్షి ప్రపంచంలో ఎలాంటి సౌండ్నైనా ఇట్టే కాపీ కొట్టేస్తుంది. చెట్లు కోసే రంపం సౌండ్, కెమెరా క్లిక్ సౌండ్స్, చివరికి కారు అలారంని కూడా అచ్చం అలాగే చేసేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 35. శీతాకాలం రాగానే ఈ కప్ప పూర్తిగా గడ్డకట్టి రాయిలాగా మారిపోతుంది. దీని గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. మళ్ళీ ఎండాకాలం రాగానే ఐస్ కరిగి ప్రాణంతో బయటకు వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 36. భూమి లోపల ఉండే ఈ ఎలుకకు అసలు నొప్పి తెలియదు. అంతేకాదు, వీటికి జీవితంలో ఎప్పటికీ క్యాన్సర్ రాదు. ఇవి ఎలా బ్రతుకుతున్నాయో సైంటిస్టులు ఇప్పటికీ రీసెర్చ్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 37. మీరు ఒక కాకిని కొడితే ఆ కాకి మీ ముఖాన్ని గుర్తుపట్టుకుంటుంది. మరుసటి రోజు తన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి మరి మీ మీద దాడి చేస్తుంది. అంతేకాదు, ఏదైనా కాకి చనిపోతే వందలాది కాకులు చేరి అంత్యక్రియలు లాంటివి కూడా చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 38. నీళ్ళలో ఉండే ఈ వింత జీవికి చెయ్యి కట్ అయితే కొత్త చెయ్యి వస్తుంది. అంతేందుకు, దీని గుండె లేదా మెదడులో సగం కట్ చేసినా మళ్ళీ కొత్త మెదడు, కొత్త గుండె దానంతటా అదే మొలుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 39. ఈ జీవికి కడుపు ఉండదు, డైరెక్ట్గా పేగులు మాత్రమే ఉంటాయి. ఇవి పాలు ఇస్తాయి, కానీ వీటికి నిపుల్స్ ఉండవు. వాటి చర్మం మీద వచ్చే చెమట పాలలాగా మారుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 40. సముద్రంలో ఉండే చిన్న జీవి తన పంచుతో సెల్స్ని పగలగొడుతుంది. దాని పంచ్ స్పీడ్ ఎంతంటే ఒక తుపాకు నుండి బుల్లెట్ ఎంత స్పీడ్గా వస్తుందో అంత స్పీడ్. ఫ్యాక్ట్ నెంబర్ 41. అంతరిక్షంలో ఒక భయంకరమైన ఖాళీ ప్రదేశం ఉంది. దాని సైజు ఎంతంటే అందులో 2000 గ్యాలక్సీలు పడతాయి, కానీ అందులో ఏమీ లేదు. కనీసం నక్షత్రాలు కూడా లేవు. అంత చీకటిగా ఉండే ఆ వాయిడ్ని చూస్తే సైంటిస్టులకు కూడా వణుకు పుడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 42. కొన్ని గ్రహాలకు సూర్యుడు ఉండడు. అవి ఏ గెలాక్సీలోనూ లేకుండా అనంతమైన చీకట్లో వేగంగా తిరుగుతూ ఉంటాయి. వాటిని రోగ్ ప్లానెట్స్ అంటారు. అలాంటి గ్రహం పొరపాటున భూమి వైపు వస్తే మనల్ని ఎవరూ కాపాడలేరు. ఫ్యాక్ట్ నెంబర్ 43. 2017లో సోలార్ సిస్టంలో ఒక సిగర్ షేప్లో ఉన్న ఒక వింత రాయి వచ్చింది. అది మామూలు రాయిలా లేదు. ఏలియన్స్ పంపిన ఒక
ప్రోబ్ లాగా ఉందని హార్వర్డ్ సైంటిస్టులు కూడా నమ్ముతారు. ఫ్యాక్ట్ నెంబర్ 44. ఇదొక వింత గ్రహం. ఈ గ్రహం మీద ఐస్తో నిండి ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ మంచు ఎప్పుడూ మంటల్లో కాలిపోతూనే ఉంటుంది. కాలిపోయే ఐస్ని ఒక్కసారి ఊహించుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 45. మీరు ఒక బ్లాక్ హోల్లో పడితే ఏం జరుగుతుందో తెలుసా? బ్లాక్ హోల్ గ్రావిటీకి మీ బాడీ రబ్బర్ బ్యాండ్ లాగబడి ఒక న్యూడిల్స్ లాగా పొడవుగా సాగిపోయి ముక్కలైపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 46. బ్లాక్ హోల్స్ అన్నింటినీ తనలోకి లాక్కుంటుంది కదా, వైట్ హోల్స్ దానికి రివర్స్. అందులోకి మనం వెళ్ళలేం. అది కేవలం ఎనర్జీని మరియు కాంతిని బయటకు నెట్టేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 47. మనం ఇప్పటి వరకు టెలిస్కోప్లతో చూస్తున్న విశ్వం కేవలం ఒక ఇసుక రేణువు మాత్రమే. మనం చూడలేని, మనకు అందని అసలైన విశ్వం ఎంత పెద్దదో సైంటిస్టులు ఊహలకు కూడా అందదు. ఫ్యాక్ట్ నెంబర్ 48. మనం ఉన్నట్లుగానే అచ్చుకుదినట్లు మనలాగే ఉండే ఇంకొందరు వేరే విశ్వంలో ఉండి ఉండొచ్చు. అంటే సబ్బుబుడగల్లా లెక్కలేనన్ని విశ్వాలు ఉన్నాయని క్వాంటం ఫిజిక్స్ చెబుతోంది. ఫ్యాక్ట్ నెంబర్ 49. మీరు పాత టీవీ ఛానల్ రానప్పుడు జిర్రుమని ఒక నలుపు తెలుపు స్క్రీన్ వస్తుంది కదా, ఆ సిగ్నల్స్ ఏంటో తెలుసా? 1300 కోట్ల ఏళ్ల క్రితం విశ్వం పుట్టినప్పుడు జరిగిన బిగ్ బ్యాంగ్ తాలూకా సౌండ్ సిగ్నల్స్ అది. ఫ్యాక్ట్ నెంబర్ 50. విశ్వంలో కొన్ని లక్షల కోట్ల గ్రహాలు ఉన్నాయి. మనుషులలాగా ఆలోచించే ఏలియన్స్ కనీసం వేల సంఖ్యలో ఉండాలి. కానీ ఇప్పటి వరకు ఎవరు మనల్ని ఎందుకు కాంటాక్ట్ చేయలేదు? వాళ్ళంతా ఏమైపోయారు? దానికి సమాధానమే ఈ ఫెర్మి పారాడాక్స్. బహుశా ఆ ఏలియన్స్కి మనం ఒక జూ లాగా కనిపిస్తున్నామేమో. సో ఇది ఫ్రెండ్స్, ప్రపంచం దాచిన 50 డార్క్ మిస్టరీస్. ఈ 50 డార్క్ మిస్టరీస్లో మీ మైండ్ బ్లాంక్ చేసిన ఫ్యాక్ట్ ఏంటో కామెంట్ చేయండి. ఈ లాంగ్ ఎపిసోడ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.